చిటికెలో అయ్యే రవ్వ పాయసం రెడీ చేస్తున్నాను. కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇలాచీలు 2, ఇది దంచి పెట్టుకున్నాను. ఇదేమో రవ్వ అండి, సుజీ రవ్వ 1 కప్పు, 1/2 కప్పు షుగర్ అండి. గీ ఏమో 2 స్పూన్లు వేసుకుందాము. కప్పు పాలండి. నెయ్యి వేసాను, నెయ్యి వేడైంది. వేగిపోయిందండి, ఇది తీసుకుందాం. ఇది నెయ్యిలో రవ్వ వేయించుకుందాం. కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకొని అప్పుడు తీసేద్దాం. ఇది వేగిపోయింది, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు వేడి చేసి పెట్టుకున్న 1 కప్పు వాటర్ చూడండి. ఈ వాటర్ పోసాక ఇట్లా కలిపేసినప్పుడు షుగర్ వేసేసుకుందాం. ఇప్పుడు షుగర్ కరిగింది కదండి, ఇప్పుడు పాలు పోసేద్దాం. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాం. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 నిమిషాలలో రవ్వ పాయసం చేసుకోవచ్చండి. రవ్వ పాయసం 10 నిమిషాలు. హలో అండి, ఇలా ఉన్నారు? మనకి అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాలలో అయ్యే రవ్వ పాయసం అండి. నేనైతే చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. ఇప్పటికప్పుడు చేసుకొని తినే స్వీట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్.